అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మూడ్ ఎప్పుడు మారుతుందో చెప్పలేం. ఎందుకంటే ఆయన ఇటీవల తరచూ మాట మారుస్తున్నాడు. ఒకసారి ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో తప్పంతా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీదే అని పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మరోమారు స్వరం మార్చి కాదు కాదు తప్పు జెలెన్స్కీది కానే కాదన్నారు. కాగా ట్రంప్ తప్పంతా జెలెన్స్కీది అని చేసిన ప్రకటన తర్వాత రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ మరింత రెచ్చిపోయి ఉక్రెయిన్పై దాడులు తీవ్రతరం చేశాడు. సుమారు 20% ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించాడు. తాజాగా ట్రంప్ జెలెన్స్కీని వెనకేసుకురావడానికి గల కారణాలేంటో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాట మార్చడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. తాజాగా ఆయన గురువారం నాడు వైట్ హౌస్ లో ఇటాలియన్ పీఎం జార్జియా మెలోనీతో కలిసి మాట్లాడుతూ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో జెలెన్స్కీది తప్పు లేదని తేల్చి చెప్పాడు. ఈ యుద్ధంలో ఆయనకి ఎలాంటి బాధ్యత లేదన్నారు. కాగా ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ప్రచారంలో తాను అధికారంలో ఉండి ఉంటే అసలు యుద్ధమే జరిగేది కాదని అన్నారు. తీరా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఆయన స్వరం మార్చి పుతిన్ మంచి బాలుడని వెనుకేసుకొచ్చాడు. తప్పంతా జెలెన్స్కీదే, అంత పెద్ద దేశంతో నువ్వెలా యుద్ధం చేయగలవో ఆలోచించలేదా అని జెలెన్స్కీపై విమర్శల వర్షం కురిపించారు. పుతిన్తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తారని చెప్పాడు. కావాలనుకుంటే పుతిన్తో సౌదీ అరేబియాలో సమావేశం అవుతారని పుతిన్కు ఆఫర్ కూడా ఇచ్చాడు. ఒక విధంగా చెప్పుకోవాలంటే ట్రంప్ పుతిన్కు దగ్గరవుతామనుకున్నాడు. అదే సమయంలో జెలెన్స్కీని చిన్నచూపు చూడడం మొదలెట్టాడు. ఇదే అదునుగా పుతిన్ యుక్రెయిన్ దాడిని ఉధృతం చేశాడు. దేశంలో 20% భూభాగాన్ని ఆక్రమించుకున్నాడు. ట్రంప్ ఆఫర్ చేసిన కాల్పుల విరమణ ఒప్పందానికి రావాల్సిందిగా కోరినా ససేమిరా అంటున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ట్రంప్ను కూడా బేఖాతరు చేస్తున్నాడు పుతిన్. వాస్తవానికి యుద్ధం ప్రారంభించింది రష్యా. ఫిబ్రవరి 24, 2022న పుతిన్ యుక్రెయిన్పై యుద్ధం ప్రకటించాడు. దీనికి ఆయన చెబుతున్న కారణం యుక్రెయిన్లోని రష్యా పౌరులను జెలెన్స్కీ 2వ తరగతి పౌరులుగా చూస్తున్నాడని కుంటి సాకులు చెప్పాడు. వాస్తవానికి పుతిన్ ప్రధాన ఉద్దేశం యుక్రెయిన్లోని విలువైన ఖనిజాలను దోచుకోవడమే. అదే పని ప్రస్తుతం ట్రంప్ చేస్తున్నాడు. యుక్రెయిన్లోని అరుదైన విలువైన ఖనిజాలను హస్తగతం చేసుకోవడానికి, రష్యాతో మధ్య ఒట్టితో నిరపడానికి నజరానాగా యుక్రెయిన్కు ప్రకృతి ప్రసాదించిన సంపదను తనకు రాసి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు ట్రంప్. ఇక తాజాగా ట్రంప్ స్వరం మార్చి యుద్ధం ప్రారంభం కావడానికి జెలెన్స్కీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. అయితే ఈ యుద్ధంలో ఆయన పనితీరు సరిగ్గా లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. మొత్తానికి యుద్ధానికి ఆయన బాధ్యత ఏమీ లేదని తాను భావిస్తున్నానని గురువారం నాడు ప్లేట్ ఫిరాయించాడు. కాగా పాశ్చాత్య దేశాలకు అనుగుణంగా జెలెన్స్కీ వ్యవహరిస్తున్నాడని ఆరోపించాడు. అయితే ఇప్పటి వరకు ట్రంప్ యుక్రెయిన్ రష్యాపై యుద్ధం ప్రకటించింది అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు. జెలెన్స్కీ నిర్వాకం వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి ఆయన బాధ్యత తీసుకోవాల్సిందేనని ఘాతుగా విమర్శలు గుప్పించారు. తాజాగా ట్రంప్ గురువారం నాడు మాట్లాడుతూ యుద్ధానికి జెలెన్స్కీ కారణం కాదని గురువారం తాను ఆయనకు పెద్ద ఫ్యాన్ కూడా కాదని మెలోనీతో మాట్లాడుతూ అన్నారు. ఇదిలా ఉండగా జెలెన్స్కీ ఆదివారం నాడు CBSకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ను ఒక్కసారి యుక్రెయిన్కొచ్చి చూడాలని ఆహ్వానిస్తారని చెప్పాడు. యుద్ధంలో యుక్రెయిన్ను రష్యా ఎంత ధ్వంసం చేసిందో ఆయన ప్రత్యక్షంగా చూస్తే తెలుస్తుందన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జెలెన్స్కీని వైట్ హౌస్ కు ఆహ్వానించారు ట్రంప్. ఈ సందర్భంగా జెలెన్స్కీ, ట్రంప్, JD వాన్స్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ తతంగమంతా మీడియా ముందు జరిగింది. లైవ్ టెలికాస్ట్లో యావత్ ప్రపంచం చూసి ముక్కున వేలేసుకుంది. ట్రంప్ వ్యవహార సరళిని యావత్ ప్రపంచం ముక్త కంఠంతో ఖండించింది. జెలెన్స్కీతో అవమానకరంగా వ్యవహరించారు. రష్యాతో యుద్ధానికి కాలు దువ్వింది నువ్వే, అంత బలమైన రష్యాను చిన్న దేశమైన నువ్వు ఎలా ఎదుర్కోగలవని యుద్ధానికి దిగావు. గెలవని యుద్ధానికి ప్రపంచ దేశాల నుంచి పెద్ద ఎత్తున డబ్బు తెప్పించుకుని సగం నొక్కేస్తున్నావు. యుద్ధం దీర్ఘకాలం పాటు కొనసాగాలనేది నీ లక్ష్యం. అమెరికానే యుద్ధంలో $350 బిలియన్ల మిలిటరీ సాయం చేసింది. దీనికి ఒక్కసారైనా థ్యాంక్స్ చెప్పావా? $350 బిలియన్ల ఇచ్చింది అప్పు. దాన్ని తిరిగి ఇచ్చేయాల్సిందే, లేదంటే ఈ దేశంలో ఉన్న ఖనిజాలను రాసివ్వాలని పట్టుబట్టారు. కాగా ఈ మాటల యుద్ధంలో వైట్ హౌస్లో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. జెలెన్స్కీ సమావేశం నుంచి వెళ్లిపోయారు.
అటు తర్వాత జెలెన్స్కీ కాస్త చల్లబడి రాజీ ధోరణికొచ్చాడు. శాంతి చర్చలకు రావాలని ట్రంప్ పుతిన్ను కోరినా ఆయన లెక్కలేనని షరతులు పెట్టి కాలయాపన చేస్తున్నాడే తప్ప ముందుకు రావడం లేదు. ట్రంప్ను అస్సలు లెక్క పెట్టుకోవడం లేదు. యుద్ధాన్ని కొనసాగించాలనే ఆలోచనలో ఇక ట్రంప్ మాత్రం యుక్రెయిన్తో మినరల్ డీల్ వచ్చే వారం కుదుర్చుకుంటామని స్పష్టం చేశారు. వాస్తవానికి ఈ డీల్ ఫిబ్రవరిలోనే జరగాల్సింది. అయితే ట్రంప్ జెలెన్స్కీ మధ్య మాటల యుద్ధం తర్వాత అసలు విషయం మరుగున పడిపోయింది. వైట్ హౌస్లో ట్రంప్ మాట సందర్భంగా యుక్రెయిన్తో మినరల్ డీల్ గురువారం కుదురుతుందని చెప్పి వెంటనే వచ్చే గురువారం నాడు డీల్ కుదురుతుందన్నారు. తన అంచనా ప్రకారం ఈసారి డీల్కి ఎలాంటి అడ్డంకులుండవని ఆశిస్తున్నానన్నారు. యుక్రెయిన్ ఆర్థిక మంత్రి యూలియా స్వైరిడెంకో గురువారం నాడు సోషల్ మీడియాలో స్పందించారు. త్వరలోనే వాషింగ్టన్తో ఎంఓయూ కుదుర్చుకుంటామని అన్నారు. అయితే ఎంఓయూ వివరాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. కాగా ఎంఓయూ వల్ల ఇరు దేశాలకు లబ్ధి సమకూరుతోందన్నారు. కాగా యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిసెంట్ మాత్రం ఈ నెల 26వ తేదీలోగా డీల్పై సంతకాలు జరుగుతాయన్నారు. ఇక జెలెన్స్కీ ట్రంప్తో ఒప్పందం కుదుర్చుకున్నా యుక్రెయిన్కి ఎలాంటి లాభం ఉండే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇప్పటికే ట్రంప్ పలుమార్లు యుక్రెయిన్ భద్రతకు తాను హామీ ఇవ్వనని తేల్చి చెప్పారు. ఒకవేళ రష్యా యుక్రెయిన్లో భీకర దాడులకు పాల్పడ్డా అమెరికా మాత్రం వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నించదు. రష్యా సైనికులను ఎదుర్కోవాల్సింది యుక్రెయిన్ సైనికులే. కేవలం అక్కడి గనులను అభివృద్ధి చేయడం వరకు మాత్రమే తమ పని అంటున్నాడు ట్రంప్. ఒకవేళ పుతిన్ దాడులను ఉధృతం చేస్తే తాము అక్కడి నుంచి తప్పుకుంటాం, కానీ రష్యాతో ఎదురు దాడులకు దిగమని చెబుతోంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. మరి ట్రంప్ తానిచ్చిన $350 బిలియన్ల వసూలు చేసుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడు. యుక్రెయిన్ ప్రజలను వారి మానాన వారిని గాలికి వదిలేయడం మాత్రం అత్యంత దారుణం. మరి డీల్ సందర్భంగా ఎలాంటి షరతులుంటాయో వేచి చూడాల్సిందే.